అన్న కూటమి ప్రభుత్వం వచ్చినది ఎలా ఉందన్న మీకు అనేది? కూటమి ప్రభుత్వము వాళ్ళు టీడీపీలకు ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళు బాగుపడికే కానీ ప్రజలకైతే ఏమీ లేదు. ఇసుకే ఉచితం అంటున్నారు. వాళ్ళ నాయకులంతా దోసుకొని ఇసుకే విదేశాలకు పంపించుకుంటా వేరే దేశాలకు పంపించుకుంటా చేస్తున్నారు. వాళ్ళంతా అంతా మోసంతో గెలిచారు. ఇది కంప్యూటర్ మోసం. జగన్ అంటే ఒక బ్రాండు, రాజశేఖర రెడ్డి అంటే ఒక బ్రాండు. ఆ కుటుంబానికి కొట్టేటోళ్ళు ఎక్కడ లేరు. ఆ కుటుంబం ఎప్పటికైనా ఆదరించి కుటుంబమే. ఆ కుటుంబం అందరికీ చేత్తో అన్నం పెట్టే వాళ్ళే కానీ వాళ్ళు దోహం చేసే కుటుంబం కాదు వైఎస్ఆర్ కుటుంబం అంటే. ఇదంతా మోసంతో గెలిచారు. కంప్యూటర్ మోసమే. కానీ హామీలు దొంగ హామీలు ఇచ్చారు. ఏం హామీలు నెరవేర్చారు? ఒక్కడైనా నెరవేర్చారా? ఏం నెరవేర్చలే. రేషన్ షాప్ బియ్యము షిప్పులలో వేరే దేశాలకు విదేశాలకు పంపిస్తున్నారు. వాళ్ళది బయట పెడతారని బయట పెట్టుకుంటున్నారు. ఏమనంటే ఎవరైనా మాట్లాడితే వైసీపీలు మాట్లాడినారు, వాళ్ళు దాడులు చేయడం, వాళ్ళు కొట్టడం. ఏదైనా ఉంటే చూసుకోవాలి అంతేగాని ఇట్లా చేయాలని మేము అనుకుంటుంటే టీడీపీలు ఒక్కరు కూడా ఉండకపోదురు. జగనన్న వద్దు, మనం స్వేచ్ఛగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా, అందరికీ పథకాలు ఇవ్వాలా. ఈరోజు అందరూ ఇప్పుడు రైళ్లలో కూడా నిన్న రైల్లో పోతుంటే బస్సులలో పోతుంటే ఇప్పుడు పోయి ఎలక్షన్ జరిపినా కూడా చిత్తుగా కూటమి నామ రూపం లేకుండా పోతుంది. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం మాడతారో వాళ్ళకే తెలియదు. వాళ్ళు దాడులు చేయడానికి, వాళ్ళు సంపాదించుకోనికి, వాళ్ళ కూటమి నేతలు బాగుపడడానికి, అంతేగాని పేదలకు ఏం చేశారో చెప్పమనండి. అంటే చంద్రబాబు నాయుడు గారు మేము 6 నెలల్లోనే చేశామని అంటున్నాడు. 6 నెలల్లో ఫెయిల్యూర్ అయిపోయింది. దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం ఫెయిల్యూర్ కానీ ప్రభుత్వం అంటే ఇది కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. అంటే జగన్ చేయని కూడా మేము చేశామని అంటున్నారు. జగన్ ఏం చేశారు అని చర్చకు రండి. వాళ్ళు ఏం చేశారు చర్చకు రండి. జగన్ చెప్పినట్టు కరోనా జగన్ సార్ ఏం చేశాడు? 5 ఏళ్ల పాలనలో 3 ఏళ్ళ పాలన చేసింది. కరోనా వచ్చింది, దేశం అంతా కరోనా వచ్చింది. ఎక్కడ దేశాలంతా వచ్చినది. వచ్చి ఆయన 3 ఏళ్ల పాలనలో ఒక్క పథకం మాట తప్పకుండా అన్ని ఇచ్చినాడు. డైరెక్ట్ అకౌంట్లకు ఇచ్చినాడు. వీళ్ళు తెలుగుదేశం, వీళ్ళు వైసీపీ లేదు, ప్రతి ఒక్కరికి చేరింది. రైతు భరోసా కానించి, అమ్మఒడి కానించి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. ఏమంటాడు? ఖజానా ఖాళీంది అన్నాడు. ఎన్ని కళ్ళు పోయాయా? ముందు తెల్ల సంపద సృష్టించాడు. ఏం సంపద చూపిస్తాడు? కరెంటు బిల్లులు భారీగా పెంచాడు. నేను పెంచను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా పెంచినాడు కరెంటు బిల్లులు? పింఛను కోతలు పెడుతున్నారు. అది ఒకటి పింఛన్ ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకం. 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా భారీ 175 వస్తాయి.